క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాసాద లక్షణం. పరమేశ్వరుడు పలికెను, మయూరధ్వజ, ఇప్పుడు ప్రాసాద సామాన్య లక్షణం చెప్పెదను. చతురస్ర క్షేత్రమును 4 భాగములు చేయగా గోడల విస్తారం 1 భాగం ఉండాలి. మధ్య భాగం గర్భం, 1 భాగమున పిండిక ఉండాలి. 5 భాగముల క్షేత్రం లోపలి భాగమున పిండిక ఉండాలి. 1 భాగం విస్తారం ఖాళీగా ఉండాలి. 1 భాగం విస్తారం గోడల వరకు ఉపయోగించాలి. మధ్యమ గర్భం నందు 2 భాగములు, జ్యేష్ఠ గర్భం నందు కూడా 2 భాగాలు ఉండాలి. కానీ 3 భాగాలలో కనిష్ట గర్భము, మిగిలిన 8వ భాగం గోడలు అనే పద్ధతి కూడా ఉంది. క్షేత్రాన్ని 6 భాగాలుగా విభజించినప్పుడు 1 భాగం విస్తారం గర్భం కొరకు, 2 భాగములు పిండిక కొరకు వినియోగించబడతాయి. గోడల ఎత్తు వెడల్పు కంటే రెట్టింపు కానీ, 2ను పావును అధికం కానీ, 2.5 రెట్లు కానీ, 3 రెట్లు కానీ ఉండే పద్ధతి కూడా కనబడుతున్నది. కొన్ని చోట్ల ప్రాసాదం చుట్టూ గోడల సగము లేదా 3 వంతుల వైశాల్యం గల జగతి, 4వ వంతు విస్తారం గల నేమి కానవచ్చుచున్నది. మధ్య యందు 3వ వంతు పరిధి ఉండును. అచ్చట రథం నిర్మించి దానిపై చాముండ భైరవుని నాట్యేసుని స్థాపించాలి. ప్రాసాదం సగం విస్తారంలో 4 వైపులందును వెలుపల దేవతల కొరకై 8 లేదా 4 పరిక్రమలు ఏర్పరచాలి. ప్రాసాదాదులందు వీటి నిర్మాణం ఇచ్ఛాధీనం. పూర్వదిక్కునందు ఆదిత్యులను, వాయువ్యాన స్కంద అగ్నులను, యమాది దేవతలను వారి వారి దిక్కులందు స్థాపించాలి. శిఖరాన్ని 4 భాగములు చేయగా కింది 2 భాగములకు సుఖనాసిక అని పేరు. 3వ భాగం వేద ప్రతిష్ఠ, దాని ముందు భాగం అమలసారం అని ప్రసిద్ధమైన కంఠం. మేరు శిఖరంపై వైరాజము, పుష్పకము, కైలాసము, మణికము, త్రివిష్టపము అన్న 5 ప్రాసాదములు మాత్రమే ఉన్నవి. వీటిలో మొదటిదైన వైరాజం చతురస్రం, పుష్పకం చతురస్రాయితం, కైలాసం వృత్తాకారం, మణికం వృత్తాయితం, త్రివిష్టపం అష్టకోణాకారం. వీటిలో ఒక్కొక్క దానికి 9 భేదములున్నటచే మొత్తం 45 భేదములగును. మేరువు, మందరం, విమానం, భద్రం, సర్వతోభద్రం, రుచకం, నందకం, వర్ధమానం, నంది, శ్రీవత్సం అని 9 ప్రాసాదములు వైరాజ కులానికి సంబంధించినవి. వలభి, గృహరాజం, శాలాగృహం, మందిరం, విశాల చమనం, బ్రహ్మమందిరం, భువనం, ప్రభవం, శివి, కామేశ్మ అని 9 ప్రాసాదములు పుష్పక కులానికి సంబంధించినవి. వలయము, దుందుభి, పద్మము, మహాపద్మము, వర్ధని, ఉష్ణీషము, శంఖము, కలశము, ఖవృక్షము అను 9 వృత్తాకార ప్రాసాదములు కైలాసకులం నందు ఉత్పన్నమైనవి. గజము, వృషభము, హంసము, గరుత్మంతము, వృక్షనాయకము, భూషణము, భూధరము, శ్రీజయము, పృథ్వీధరము అను 9 వృత్తాయిత ప్రాసాదములు మణికం నుండి ఆవిర్భవించినవి. వజ్రం, చక్రం, స్వస్తికం, వజ్రస్వస్తికం, చిత్రం, స్వస్తిక ఖడ్గం, గద, శ్రీకంఠం, విజయం అనే 9 ప్రాసాదాలు త్రివిష్టపం నుండి ఆవిర్భవించినవి. నగరాలకు కూడా ఇవే పేర్లు. లలాటాదులకు కూడా ఈ సంజ్ఞలే. చూలము, శిఖర, కంఠ ప్రమాణంలో సగం ఉండవలను. దాని లావు కంఠం లావులో 3వ వంతు ఉండాలి. వేదిని 10 భాగాలు చేసి 5 భాగాలతో స్కంద విస్తారం, 3 భాగాలతో కంఠము, 4 భాగాలతో దాని అండము నిర్మించాలి. ద్వారములు పూర్వాది దిక్కులందు ఉంచాలి, కానీ విదిశల యందు ఉంచరాదు. పిండికా విస్తారం కోణం వరకు వెళ్ళాలి. మధ్య భాగం దగ్గర దాని సమాప్తి కావాలి. కొన్నింట ద్వారముల ఎత్తు గర్భం 4వ భాగం కంటే కానీ 5వ భాగం కంటే కానీ రెట్టింపు ఉండనట్లు ఉంచాలి. లేదా మరొక విధంగా కూడా చేయవచ్చు. 160 అంగుళాల ఎత్తు నుండి 10 అంగుళాలు తగ్గిస్తూ నిర్మించిన 4 ద్వారాలు ఉత్తమములని చెప్పబడినవి. 120, 110, 100 అంగుళముల ఎత్తు ద్వారములు మధ్యమములు, 90, 80, 70 అంగుళముల ఎత్తు ద్వారములు కనిష్ఠికములు. ద్వారం వెడల్పు పొడవులో సగం ఉండాలి. ఎత్తు చెప్పిన దానికంటే 3, 4, 8 లేదా 10 అంగుళాలు కూడా ఉండను శుభప్రదమే. విస్తారం ఎత్తులో 4వ వంతు ఉండాలి. ద్వారశాఖల వెడల్పు లేదా మొత్తం అన్ని కమ్ముల వెడల్పు ద్వారం వెడల్పులో 4వ వంతు ఉండాలి. 3, 5, 7 లేదా 9 శాఖలతో నిర్మించిన ద్వారం అభీష్ట ఫలములనిచ్చును. కింది శాఖ 4వ భాగంపై ద్వారపాలను స్థాపించాలి. మిగిలిన శాఖలను స్త్రీ పురుష మిథునముల ఆకారములతో అలంకరించాలి. ద్వారానికి ఎదురుగా స్తంభం వస్తే స్తంభవేధ దోషం, దానివల్ల గృహస్వామి దాసుడగును. వృక్షంచే వేధైనచో ఐశ్వర్యనాశనం, కోపవేధ వల్ల భయప్రాప్తి, క్షేత్రవేధచే ధనహాని, ప్రాసాద గృహ సాలాదుల మార్గంచే ద్వారవేధ కలిగినచో బంధనం, సభచే వేధ ఏర్పడితే దారిద్ర్యం, వర్ణవేధచే తిరస్కారం,
ఉలూఖల వేధచే దారిద్ర్యం, శిలావేధచే శత్రుత్వం, ఛాయావేధచే నిర్ధనత ప్రాప్తిస్తాయి. వీటన్నింటినీ ఖండించి వేసినా పెకిలించినా వేదదోషం ఉండదు. వీటి మధ్య ప్రాకారం కట్టించినా దోషం ఉండదు. ఈ వస్తువులు సరిహద్దు నుండి రెట్టింపు దూరం నందు ఉన్నను వేదదోషం ఉండదు. ఓం శాంతి శాంతి శాంతి.